మానవత్వం అనేది ఏ రాజకీయ నాయకుడికి ఉంది అనే దానికి ఒక్కసారి మీ దగ్గర ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలో తిరిగినప్పుడు ఉల్లంతా పుల్లున్నటువంటి ఒక ముసలి వ్యక్తిని కుటుంబం వదిలేసి నులక మంచం మీద పెడితే ఆ దారిలో పోతూ పోతూ అక్కడికి వెళ్ళిన ఆ మనిషి జగన్మోహన్ రెడ్డి మంచం మీద కూర్చొని అతన్ని ఈ విధంగా అత్తుకొని పుళ్ళు సారివి వాసన వస్తుంది, రసిక కారుతో ఉంది, ఇలా ముద్దు పెట్టాడు సార్. నేను ఏంటి ఎవరికి పెడుతున్నావు అని అన్నాను సార్. నన్ను నెట్టేశాడండి. నీకు అర్థం కాదు పో అన్నాడు. సార్ మన బస్సులోంచి కూడా ఒక వ్యక్తికి ఎవరు ఎలా వచ్చాడో చూడండి. అంటే ఎన్నో ఉన్నాయి సార్. నులక మంచం మీద ఉన్నటువంటి ముసలి వాళ్ళని వదిలేసినటువంటి ఒక ముసలవిడ పాడేరులో రాత్రి నానేసుకున్నటువంటి పున్నెళ్ళు అన్నం అంటాం, రాత్రి అన్నం పున్నెళ్ళు, పొద్దున్నే సద్దన్నం, దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తన ఆ కుండలో నుంచి తీసి ఇలా పెట్టిందండి. ఇలా పెట్టినప్పుడు మూతంతా ఎంగలు ఎందుకుంది, లోపల తిన్నాడు, ఇదంతా ఉంటే తన బయటతోటి తుడిసిందండి. ఆవిడ్ని గట్టిగా వాటేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా అని చెప్పాడు. ఇలాంటి ఘటనలు మానవత్వాన్ని మీరు మొత్తం చంపేసి ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మీరు బాధ పెట్టిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన తర్వాత రాజకీయాలు చేస్తారా లేకపోతే ఇంకేమైనా ఇది చేస్తారండి? నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. మానవత్వం ఉన్న మనిషిని మానవత్వం లేదనే మనుషులు సమాజం మనకు అవసరమా? చూడండి, అతను ముఖం చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం ఏ రోజైనా 6 గంటలు నిద్రపోయేలా కనపడతాడా? పీక్కుపోయిన ముఖం కనపడుతుందండి. ఆలోచించి తిరిగి వీళ్ళు మాత్రం హెలికాప్టర్లో తిరుగుతారు, కారులో తిరుగుతారు, ఒక్కొక్కడికి రకరకాలు తిరుగుతారు. అతను ప్రజల మధ్య నలిగిపోయి ఉన్నటువంటి ఒక వ్యక్తి అందిన 5 సంవత్సరాల్లో చేసిన పరిపాలన 2,75,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పేదలకి. సార్, నిలబడ్డ వ్యక్తులు ఆయనకు అండగా ఈరోజు పేదలండి. ఆయనకి మానవత్వం లేదంటారా? ఎవడికుందండి మానవత్వం? చూపించండి ఒకసారి. మాట్లాడుకోవచ్చు 100. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇలాంటి దుర్ఘటనలు జరగవా అని. జరిగితే చూసే విధానం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇంట్లో నుంచి లాక్కెళ్తారా నువ్వు ఆ రోజు కారులో ఉన్నావని? ఈ రాష్ట్రంలో ప్రజలు మాట్లాడకపోవచ్చు, మాట్లాడమని నేను అడుగుతా ఉన్నాను. ప్రజల్ని నోరు తెరవమని అడుగుతా ఉన్నాను. ప్రజాస్వామ్యం బతకడం కోసం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవడం కోసం మీరు దయచేసి మానవత్వం పేరుతోటి మనుషుల్ని, మానవత్వం ఉన్న వాళ్ళని చంపొద్దు సార్. రైట్, మీ గొంతుని అలానే ఉంచండి. ఎస్ జూపూడి గారు, మీ ఎమోషన్, మీ ఆవేదన అర్థం చేసుకోగలిగింది. రైట్. థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు జూపూడి గారు. అలాగే